ముక్కెక్కడుందయ్యా అంటే ఇదిగో అని చెప్తాం. అలా కాకుండా ముక్కెక్కడుందంటే ఎలా తిప్పి ఎలా చూపెడితే ఎట్టుంటది? అట్లుంది ప్రస్తుతం బంగ్లాదేశ్ వాళ్ళ పని. భారతదేశం దగ్గర బియ్యం బోలెడంత ఉంటది. భారతదేశం నుంచి ఆఫ్రికా ఖండానికి అమ్ముతాం, అనేక దేశాలకు అమ్ముతాం. మన దగ్గర ఉన్నట్టు రేషన్ బియ్యం తినేది ఆఫ్రికా ఖండంలో అయితే సన్న బియ్యము, అట్లాగే ఇతర నెంబర్ల బియ్యం తినేటటువంటిది బంగ్లాదేశ్ ఉంటుంది. బంగ్లాదేశ్ డైరెక్ట్‌గా ఇదివరకు మనం సప్లై చేసేవాళ్ళం. బై రోడ్ వెళ్ళేయి, బై షిప్ వెళ్ళేవి. తినేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు తక్కువ రేటుకే వచ్చేది. అయితే యూనస్ వచ్చిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చెడిపోయాక ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం బియ్యం ఎక్కడ కొంటుందో తెలుసా? దుబాయ్, యూఏఈ. ఇక్కడే విశేషం ఏంటంటే ఈ యూఏఈలో దుబాయ్‌లో కొనేటటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర ఏమైనా పంటలు పండుతాయా? బియ్యం ఏమైనా పండుతాయా ఆళ్ళకి? ఈ మధ్యన కాస్త ఏదో గ్రీనరీ చేసుకున్నారు ఆళ్ళు ఎడారులు. కానీ బియ్యం పండేవి కాదు. వాళ్ళే బాస్మతి లాంటి భారతదేశం నుంచి తీసుకుంటారు. ఇతర దేశాలు కూడా మన దగ్గర నుంచినే కొనుక్కుంటాయి. అంటే మన దగ్గర నుంచి ఆళ్ళు కొంటే వాళ్ళ దగ్గర నుంచి బంగ్లాదేశ్ కొంటుందనమాట. ఏంటి ఇక్కడ అంటే డైరెక్ట్‌గా అడగడానికి మొహమాటం, లేదా కొనడానికి ఏడుపు. అంటే ఇప్పుడు మనం దుబాయ్‌కి ఓ రూ. 50కి అమ్మితే వీడు అక్కడ రూ. 60కి కొంటే ఆ దేశంలో రేట్లు ఎట్లుంటాయి? దారుణంగా ఉంటాయి. అదే ఇప్పుడు ఆ దేశంలో ఎదురవుతున్న ఆర్థిక సంక్షోభం.